ఉదయకాల ప్రార్థన. జీవం కలిగిన తండ్రి, జీవాధిపతి, మీకే స్తోత్రాలు, మీకే స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాము ప్రభువా. అయ్యా, నిన్నటి రాత్రి అంతను కూడా మీ రెక్కల చాటున మా అందరినీ భద్రపరుచుకున్నందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాలాన్ని చూడలేక అనేక మంది గతించిపోయినప్పటికీ మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మీ పాద సన్నిధిన ఈ విధముగా సజీవ లెక్కల్లో నిలవబెట్టుకున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. అయ్యా, ఈరోజు మాది కాదు, మీరిచ్చిన బహుమానము అని గుర్తెరిగి ఈ రోజున మీకోసం జీవించే కృప దయచేయండి. మీ నామానికి ఆయాసకరంగాను, మీ నామానికి అవమానకరంగాను మేము ఏ చోటను ప్రవర్తించకుండా అయా మమ్మల్ని అందరినీ వాక్య జ్ఞానం ఇచ్చి నడిపించండి తండ్రి. ఎస్ లార్డ్. దేవుడైన యెహోవా, నీ కార్యములన్నిటిలోనూ, నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును అని ద్వితీయోపదేశ కాండం 15వ అధ్యాయము 10వ వచనం ద్వారా మీరు సెలవిస్తున్నట్లుగా, అవునయ్యా, ఎవరైతే బిడ్డలు ఈ రోజున ఏ ప్రయత్నాలు చేస్తున్నారో, ఏ కార్యములు చేస్తున్నారో, వేటిలో ఆశీర్వదింపబడాలి అని ఈ రోజున తలంచుచున్నారో, అయ్యా వాటన్నిటిలో తండ్రి ప్రతి బిడ్డకు మీ సహాయమును దయచేయండి. అయినా వారందరూ కూడా సఫలపడులాగున, ఆశీర్వదింపబడులాగున, అభివృద్ధి చెందులాగున కృప చూపించండి నాయన. ఇస్సాకును తండ్రి కరువు కాలమందు ఏ విధంగా అయితే ఆశీర్వదించారో, బిడ్డలను కూడా తండ్రి ప్రతికూల పరిస్థితుల్లో వారు ఉన్నప్పటికీ ఆ ప్రతికూల పరిస్థితుల్లోనూ అయా ఉన్నత స్థానంలోనికి ఎదగడానికి కృపా సహాయము దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయినా ఈ ఉదయాన్నే లేవగానే అయా ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో విశ్వాసంతో, నమ్మకంతో ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరున దీవించమని, ఆశీర్వదించమని అడుగుతున్నాం ప్రభువా. అయినా ఈ రోజున తండ్రి చేస్తున్న పనులను బట్టి అడుగుతున్నాము. ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలన్నిటినీ కూడా నూరంతలుగా ఫలింపచేయండి నాయన. ఏ బిడ్డ కూడా ఆగిపోకుండా, ఏ ప్రతికూల పరిస్థితులను చూసి భయపడకుండా ముందుకు సాగే కృప చూపించండి. బలమును, శక్తిని, జ్ఞానమును, వివేచనను, అయా నిర్ణయాలు తీసుకునే సామర్థ్యమును ప్రతి బిడ్డకి ఈరోజు మీరే అనుగ్రహించండి. అదేవిధంగా చేస్తున్న ప్రయాణాలను కూడా దీవించండి నాయన. మార్గమంతటిలో మీ రక్షణ వారికి అనుగ్రహించండి. అపాయము, ప్రమాదము ఏది ఏ బిడ్డకు సంభవించకుండా అయా వారు క్షేమముగా వెళ్ళి మరలా సురక్షితముగా వారి వారి ప్రాంతాలకు చేరడానికి సహాయము దయచేయమని కూడా బ్రతిమాలుకుంటున్నాము. నూతనమైన కార్యాలు ఈరోజు ప్రారంభిస్తూ ఉన్నారు. ఆ కార్యాలను స్థిరపరచండి నాయన. ఆగిపోయి ఉన్న పనులు కూడా మీ కృపను బట్టి మరలా అవి నూతన పరచబడుటకు సహాయం అనుగ్రహించండి ప్రభువా. ఎగ్జామ్స్కి, ఇంటర్వ్యూస్కి వెళుతూ ఉన్నారు, సిద్ధపాటు కలిగి ఉంటున్నారు. వారికి కూడా మంచి జ్ఞానము దయచేయండి. ప్రిపేర్ అయినవి, చదివినవి అన్నీ కూడా జ్ఞాపకం ఉండే కృప చూపించండి. అయా డెలివరీస్ కోసం వెళ్తున్నారు, మీ చిత్తమైతే నార్మల్ డెలివరీని బిడ్డలకు దయచేయండి నాయన. ఆపరేషన్స్ విషయంలో సహాయం అనుగ్రహించండి. రిపోర్ట్స్, చెకప్స్ అన్నీ కూడా తండ్రి అనుకూలముగా ఉండుటకు కృప దయచేయండి తండ్రి. అదేవిధంగా ఈ రోజున గృహములలో ఒంటరిగా ఉంటూ ఉన్న వృద్ధులు, యవ్వన బిడ్డలు, గృహిణీలు, చిన్న బిడ్డలు, అయా వీరందరికీ మీ కంచె కాపుదల దయచేయండి. ఏ దుష్టుడు వారి వైపు రాకుండా, చూడకుండా మీరే వారికి తోడై ఉండమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయా ఈ రోజున ఏ బిడ్డకు ఏ కొరత లేకుండా, ఎటువంటి అనారోగ్య సమస్యలు రాకుండా, ఎటువంటి ఆర్థిక పరమైన ఇబ్బందులు కలగకుండా, ఎటువంటి ఆకలి బాధలు లేకుండా ప్రతి ఒక్కరికి సమృద్ధిని దయచేయమని, కృప దయచేయమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా మీరిచ్చిన ఈ సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ
ఎవరితో ఎటువంటి గొడవలు విభేదాలు లేకుండా సమాధానంగా ప్రశాంతముగా జీవించే కృప చూపించండి. ముఖ్యంగా అపవాది వేస్తున్న ఈ లోక మాయ అనే ఉచ్చులు పడిపోకుండా వాక్య జ్ఞానముతో ఈరోజు జీవించుటకు అయా మీరే కృప చూపించమని, మీ కృపను బట్టి బర్త్డేలు యానివర్సరీలు సెలబ్రేట్ చేసుకుంటున్నారు, వారిని వారి కుటుంబాలను దీవించండి నాయన. నోరు తెరిచి ఒక్కరికైనా మీ రాజ్య సువార్తను ప్రకటించి మేము కూడా పాలిభాగస్తులయ్యే ధన్యత దయచేయమని యేసుక్రీస్తు వారి నమ్మకమైన నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.